అండి నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిప్స్ అండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మనం చేసుకోవడం చాలా ఈజీగా. ఇవి మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పిండులు ఏవి వాడకుండా కేవలం రవ్వతోటే మనం వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. అవి మనం చల్లారినాక ఏదన్నా ఏటెన్ డబ్బులో చేసుకుంటే మనకు 20 రోజులు నెల రోజులకైనా నిలువ ఉంటాయండి. పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇవ్వచ్చు. అంత బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. నేను ఇక్కడ రవ్వని 2 కప్పుల రవ్వతో చేస్తున్నా. మనం మిక్సీ జార్లో రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ. అది 2 కప్పులు తీసుకుంటున్నా. 2 కప్పుల రవ్వతో చేసి చూస్తా. మనం అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒకసారి పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అట్లనే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ దాకా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 2, 3 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. అది మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. మనకు పైన పౌడర్ కాదు, కొంచెం రవ్వ రవ్వే ఉంటుంది, ఏం కాదు. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా ఓమస్ వేసుకోండి. డైజెషన్ మంచిగా అవుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళున్నా. ఇప్పుడు అట్లనే చిన్నగా తరుక్కొని కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవసరం లేదండి. మనం ఏది వేయకున్నా చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగొస్తాయి. ఇప్పుడు పిండి అంతా ఒకసారి అంతా రప్పు చేస్తూ అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మనకు 2 కప్పుల రవ్వకు మనకు 1 కప్పు వాటర్ అన్నది కరెక్ట్ కొలత అండి. ఎక్కువ పట్టాయి తక్కువ పట్టాయి ఆడికి అవుతుంది. మనకు రవ్వ కొంచెం మనం పిసికిన కొద్దీ రవ్వ అన్నది వాటర్ని పీల్చేసుకుంటుంది. కొన్ని కొన్ని వేసుకుంటా రవ్వను అదంతా కలుపుకోవాలి. మనం ఒక ముద్దకొచ్చేలాగా చపాతి ముద్దలాగా వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలి. 1 కప్పు నీళ్ళు అన్నది కరెక్ట్ సరిపోతాయి. ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటా మనం అదంతా పిండి అంతా అదంతా కలుపుకోవాలి రవ్వ అంతా. చూడండి మనకు నాని ఇంకా కొంచెం టైట్ అవుతుంది, ఏం పర్లేదు. చూడండి అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిన్ని వాటర్ వేసుకుందాం. 1 కప్పు కంప్లీట్గా పట్టినాయి. మనం ఏ కప్పుతోటి మీరు రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పుల రవ్వ వేసుకుంటే 1 కప్పు వాటర్ అన్నది కరెక్ట్ కొలతండి. ఇప్పుడు పిండి అంతా అట్లా కొంచెం మనం దాన్ని నొక్కుతూ బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేదాకానే చూడండి అట్లా కలుపుకోవాలి. కొంచెం ఇట్లా మర్దన చేసినట్టు కొంచెం చేసి దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక అరగంట సేపు పక్కకు ఉంచుకోండి. అరగంట అయినా పావుగంట అయినా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం కొంచెం ఆయిల్ వేసి నేను ఫస్ట్ ఆయిల్ వేసి దాన్ని పక్కకు పెట్టిన. అది క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు మళ్ళీ చూపించడానికి ఒక్క స్పూను ఆయిల్ వేసిన. మనకు ఆయిల్ కానీ ఏది కానీ ఏమి ఎక్కువ పట్టదు. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది. ఇప్పుడు వేసుకొని అదంతా ఒక్కసారి మళ్ళీ అట్లా కలుపుకోవాలి. మనకు అది పిండి అన్నది సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి అట్లా కలుపుకోవాలి. పిండి అంతా అట్లా కలుపుకున్నాక మనం అందులో నుంచి కొంచెం మనం చపాతీ చేస్తే ఎంత తీసుకుంటామో అంత ముద్ద తీసుకోవాలి. తీసుకొని కడమది మళ్ళీ ఆరిపోకుండా దానికి మళ్ళీ మూత పెట్టేసి దాన్ని పక్కకు ఉంచుకోవాలి. పక్కకు ఉంచుకొని మనం తీసుకున్న దానికి కొంచెం పొడి పిండి చల్లుకొని మనం చేసేదాని వినస్తాం షాపింగ్ బోర్డు వినస్తాం కొంచెం పిండి చల్లుకోండి. పొడి పిండి మీరు బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా పర్లేదు. కొంచెం పిండి చల్లుకుంటా మనం దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. చేసుకున్నాక పొడిపిండి వేసుకొని మళ్ళీ ఇంకో వైపు వేసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి. మనం పొడిపిండి చల్లుకుంటే మనం చిప్స్ చేసినప్పటికీ అవి అతుక్కోకుండా చక్కగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊషత్తాయి అట్టిగానే రిమూవ్ అవుతాయి. అందు గురించి పిండి చల్లుకొని మనం వీటిని అట్లా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇట్లా లేకపోతే నైస్ తోటి కానీ లేకపోతే మనకు పిజ్జా కట్ చేసే కట్టర్ ఉంటుంది కదా దాంతోటైనా అట్లా చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నా. మీరు ఎట్లా చేసుకున్నా పర్లేదండి. చూడండి అట్లా డైమండ్ షేపు కట్ చేసుకుంటే మనకు అన్నీ అయ్యే విధంగా కట్ చేసుకోవాలి.
చూడండి అట్లా వస్తాయి. మనం పిండి చల్లుకుంటే అట్లా అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి అట్లా మనం పొడి పిండి చల్లుకుంటే అతుక్కోకుండా అట్లుంటాయి. అవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ సుతం కొంచెం తీసుకొని మనం దాన్ని చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని ఇప్పట్లాగానే మిగతా పిండి అంతా అలాగే డైమండ్ షేప్ కట్ చేసుకోవాలి. చపాతీ అన్నది బాగా మందం ఉంచుకోకండి. ఎంత వీలుగా పతలా చేయగలుగుతారో అంత పతలా చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి అంత చేసుకోండి. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని మనం చపాతీని దాన్ని ఇంకో వైపు వేసుకొని దానికి కొంచెం పొడిపిండి అన్నది కంపల్సరీ చల్లుకోండి. చల్లుకున్నాక అట్లా కట్ చేసుకోవాలి. చూడండి అన్నీ అయ్యే విధంగా కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఒకేసారి అన్నీ ఎక్కువ చేసినా కానీ ఒకేసారి చేసుకోవచ్చు. ఇట్లా కాకపోతే 2 ప్లేట్లలో తీసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. అప్పుడే మనకు ఆయిల్ వేసినప్పుడు కొంచెం అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు అన్నీ మనం ఒక ప్లేట్లకు తీసుకుందాం. ఇవి చూడండి వీటిని ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. అట్లా తీసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ కొంచెం బాగా వేడి కాకముందే మనం ఇవి వేసుకోవాలి. వేసుకొని బాగా ఆయిల్లో పెట్టకండి, కొంచెం లోకి అనుకొని మనం చిప్స్ అన్నవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చూడండి తీసుకున్న కంచుడు దాంట్లో ఎన్ని పడితే అన్ని తీసుకోండి, బాగా ఎక్కువ వేయకండి. వీటిని ఊరికే అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు తీసుకుందాం. చూడండి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి. అన్నిటిని తీసుకున్నాక మనం ఒక జాలి బుట్టిలో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పోతుంది. ఆయిల్ అన్నది లేకుంటుంటుంది. మనకి వీటికి ఆయిల్ సుతం ఎక్కువ పట్టదు. ఆయిల్ అన్నది పీల్చుకోవండి. మనకు ఆయిల్ ఏమో ఎక్కువ పట్టదు. ఉండు సుతం క్రిస్పీగా ఉంటాయి. మనం తింటప్పుడు సుతం ఆయిల్ అన్నది ఎక్కడ తగలదు, అంత బాగుంటాయి. చూడండి మనం రెండవ వేస్తాం. అట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని తీసేసుకుందాం. మిగతా అన్ని అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ కలర్ వస్తే సరిపోతాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం ఇవి ఎక్కువ చేసి అయినా కేజీల లెక్క అయినా చేసుకోవచ్చు. చేసుకొని ఏదైనా హెటెన్ డబ్బాలో వేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేయచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలు సుతం ఎంజాయ్ చేస్తారు తినంగా. అంత బాగుంటాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకు. మీరు ఇచ్చే లైక్ తోటి ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుంది. ఇలా ఓసారి చేసి చూడండి.